వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక ఫేమస్ పర్సన్ అండి. 73 ఇయర్స్ యంగ్స్టర్ అండి ఆయనే మరెవరో కాదు. అండ్ సోషల్ యాక్టివిస్ట్ అని ఆల్రెడీ నేను మీకు చెప్పాను. రిటైర్డ్ ఆర్బీఐ బ్యాంక్ మేనేజర్ ఎంప్లాయ్ అండి, చీఫ్ మేనేజర్ ఆయన. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చిన ఒక న్యూస్ పేపర్లో ఒక యువతిని దారుణంగా హత్య చేసి చంపేశారు సార్. అది కూడా ఒక పనివాడే చేశాడని చెప్పి అంటున్నారు చాలామంది. ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళు ఒక పర్సన్ ఒక ఇంటికి వచ్చి సర్వెంట్గా వర్క్ చేసుకుంటున్నాడు, కుక్ చేయడం ఇట్లా ఏదో సంథింగ్ జరిగింది. చేరి 1 వీకో 10 డేస్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో నగలు ఇవన్నీ చూస్తారు కదా. కొంతమంది గేటెడ్ కమ్యూనిటీ హౌస్ అంటే పని వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళు రోజు వచ్చి వాళ్ళు చేయాల్సిన పని చేసుకొని పోవాలి కదా. అది నగలు ఇవన్నీ చూసి వాళ్ళు ఒక టైం చూసుకొని యువతి ఒంటరిగానే ఉంది. హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళారు ఏదో పని మీద. ఇంకా వాళ్ళ ఇంట్లో బంగారము, డబ్బులు, నగదు చూసి వీళ్ళు ఈమె మీద దాడి చేసేసారు. అంటే కుక్కర్ ఉంటుంది కదా సార్, కుక్కర్ తీసుకొని ఈమె నెత్తి పగలు కొట్టేశారు. సో తల మీద మోదేశారు ఆ కుక్కర్ తీసుకొని. కాళ్ళకి చేతులకి తాళ్లతో కట్టేశారు. వెజిటేబుల్స్ కట్ చేసుకునే కత్తితో గొంతు నొప్పేశారు సార్. కోసేసి చంపేశారు గొంతు. ఎందుకు ఇలాగ దారుణంగా తయారవుతున్నారు మనుషులు అసలు? నేను కూడా చూశానమ్మా. ఈరోజు ఈనాడులో చూసాను, ఈవెన్ అదర్ పేపర్స్లో కూడా వచ్చింది. ఇది అంటే ఒకటి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇలాంటి చదివినప్పుడు మనం వాట్ ఈస్ దట్ వీ నీడ్ టు లర్న్ ఫ్రమ్ దిస్ అనేసి ఒక పాయింట్. మీరు గేటెడ్ కమ్యూనిటీ అన్నారు, సీసీ కెమెరాస్ ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీ కాకుండా నేను ఓపెన్ ఏరియాలో ఉంటాను, సైదాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీ అనేసి. చాలా కాలనీస్లో కూడా కెమెరాస్ ఉన్నాయి, రోడ్డు మీద కూడా. అంటే ఆ లొకాలిటీస్లో ఎవడైనా చైన్ స్నాచింగ్ కానీ అలాంటి సీసీ కెమెరాని పరిగణనలోకి తీసుకొని ఏం జరిగిందని చూస్తే ఇంకా ఎవరైతే వర్క్ చేస్తున్నారు సర్వెంట్ వీళ్ళ పని అని చెప్పి తెలుస్తుంది. అది కరెక్ట్, వీళ్ళ పని తెలిసింది. హస్బెండ్ కాల్ చేస్తుంటే బయట నుంచి ఏదైనా తీసుకురావాలని ఏమైనా కాల్ చేసినట్టున్నారు వాళ్ళ వైఫ్కి. ఎత్తట్లేదు ఏంటి అని చెప్పి ఇంటికి వచ్చి బ్యాక్ డోర్ నుంచి వచ్చారంట ప్లంబర్ సహాయంతో. వస్తే రక్తం మడుగుల్లో అవి ప్రాణాలు విడిచేస్తున్నాయి. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపరిచితులైన వాళ్ళని ఇంట్లో పనికి పెట్టుకోకూడదు అన్లెస్ ద క్రెడెన్షియల్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. అంటే వాళ్ళకు మనం కేవైసీ అంటాము. కేవైసీ ఫుల్ ఫామ్ ఏమి? కేవైసీ నో యువర్ కస్టమర్. మీరు బ్యాంకులో ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నా కూడా, ఉండాలంటే కూడా రూమ్ ఇవ్వరు అన్లెస్ యూ షో యువర్ ఐడెంటిటీ ఆర్ యు ఆర్ ఏ రెస్పెక్టబుల్ పర్సన్ అండ్ నీ వల్ల వాళ్ళకి ఇది ప్రమాదం జరగదు అని ప్రూవ్ చేసుకోవాలి కేవైసీ. అయితే సర్వెంట్మెంట్స్లో అంటే నాకు తెలిసి గేటెడ్ కమ్యూనిటీలో వెన్ ఐ వాజ్ దేర్, కమ్యూనిటీ వాళ్ళు ఐడి కార్డ్స్ ఇస్తారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ సొసైటీ ఆఫీస్లో ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ ఆఫీస్లో ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు పని చేసుకొని పోతున్నప్పుడు వాళ్ళ బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తారు. ఫ్రిస్కింగ్ లేకపోయినా కూడా, అంటే ఎయిర్పోర్ట్లో ఫ్రిస్కింగ్ చేస్తారు కదా, ఫ్రిస్కింగ్ లెవెల్ కాకపోయినా కూడా దే విల్ సీ వాట్ దే ఆర్ డూయింగ్. ఒక్కోసారి మనమే పని మనుషులకి ఏదైనా ఇస్తాము, గిఫ్ట్ రూపంలో ఏదైనా పాత చీరలు కానీ ఏదైనా ఇస్తాము. అటువంటిప్పుడు ఒక స్లిప్ రాసి ఇవ్వాలి, సో అండ్ సో దిస్ ఐటమ్ ఈస్ గివెన్ బై మీ అనేసి. అది వాళ్ళు చూపించాలి. అది చూపించిన తర్వాత కూడా సమ్ టైమ్స్ ద గార్డ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ దే విల్ కాల్ ద హౌస్ ఓనర్, ఫ్లాట్ ఓనర్ అండ్ ఫైండ్ అవుట్ ఇది మీరు ఇచ్చారా అంటే ఎస్ అంటే ఇక్కడ 2 విషయాలు. ఇది గేటెడ్ కమ్యూనిటీ అన్నారు. గేటెడ్ కమ్యూనిటీలోనే రక్షణ లేకపోతే ఓపెన్గా ఉండే హౌజుల్లో ఇంకా కష్టం కదా. ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ దెన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ఇన్సిడెంట్ మూలాన ఎవరన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది మన షో చూస్తుంటే కూడా దీన్ని వాళ్ళు కూడా ఒక సిస్టమ్ పెట్టాలి. అంటే ప్రతి చోట ఇప్పుడు వెల్ఫేర్ సొసైటీస్ ఉన్నాయి లోకల్గా, అంటే ఓపెన్ కాలనీస్లో కానీ, బస్తీలో కానీ, దీంట్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కానీ డొమెస్టిక్ హెల్ప్ పెట్టుకునే ముందు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి దగ్గర పెట్టి వాళ్ళు ఒక ఐడి కార్డు ఇవ్వాలి. అటువంటి వాళ్ళనే మనం ఇంట్లో పెట్టుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లో పెట్టుకోకూడదు అనేసి దిస్ ఈస్ ద లెసన్. ఈ పని వాళ్ళు ఒక ఏజెంట్ ద్వారా చేరారు అక్కడ గేటెడ్ కమ్యూనిటీలో. ఏజెంట్ ద్వారా చేరినప్పుడు కొంత ప్రొటెక్షన్ ఎలా ఉందంటే, వాళ్ళు గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఏజెన్సీ అయితే కనుక, సమ్వాట్ రికగ్నైజ్డ్ అయితే వాళ్ళ ఏజెన్సీ క్యాన్సిల్ అవుతుంది జనరల్గా.
అంటే వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు ఎవరితో అప్రూవల్ కాలే ఏ డిపార్ట్మెంట్ అనేది అనదర్ థింగ్. మోస్ట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే ఉంటుంది. ఈ అవుట్ సోర్సింగ్ కింద ఇటువంటివి జరుగుతుంటాయి. సమ్ ఆఫ్ దెమ్ మైట్ నాట్ హ్యావ్ ఎనీ లైసెన్స్ ఆర్ పర్మిషన్. అంటే దే డూ దిస్ జాబ్ ఆఫ్ ప్రొవైడింగ్ మ్యాన్ పవర్. అటువంటప్పుడు మ్యాన్ పవర్ ద్వారా వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు రిజిస్టర్డ్ అనేసి మన హౌస్ ఓనర్స్ పెట్టుకునేటప్పుడు దే హావ్ టు చెక్ ఫర్ ఇట్. ఆర్ దే రిజిస్టర్డ్ బై ఎనీ గవర్నమెంట్ అథారిటీ అనేది. అది కూడా వీళ్ళు ఐ థింక్ అది కూడా చేసినట్టు లేరు. ఒకవేళ వాళ్ళు పర్మిటెడ్ అయ్యి ఉంటే కనుక నార్మల్లీ దేర్ పర్మిషన్ విల్ బి క్యాన్సిల్డ్. దట్ ఈస్ అనదర్ థింగ్. ఇంకోటమ్మా, సింపుల్ లివింగ్ నేర్చుకోవాలి. వీళ్ళింట్లో ఎంత డబ్బులు పోయినాయో, గోల్డ్ పోయిందో మనకి ఇమీడియట్గా అమౌంట్ ఏమైనా చూసారా ఎంత పోయిందనేసి? కొన్ని అమౌంట్ అంతా అని కాదు, నగదు డబ్బు ఇవి చూసారు, కొన్ని రోజుల నుంచి అక్కడ పని చేస్తున్నారు అని చెప్పి వార్తల్లో అయితే ఉంది కదమ్మా. అది రోజు పని చేస్తూ అంటే డబ్బు అంటే మరి 500 200 తీసుకుపోరు కదా. గేటెడ్ కమ్యూనిటీ అంటే తక్కువ ఉండదు కదా. కానీ ఒకటి ఏంటంటే డబ్బులు క్యాష్ రూపంలో పెట్టుకోవాల్సిన పని లేదు కదమ్మా. అంటే దిస్ ఆల్సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్. జీపేలో చేయొచ్చు, 5 రూపాయలు కూడా యూ కెన్ ట్రాన్స్ఫర్. ఏమైనా కొంటే యూ కెన్ సెండ్ ఇన్ జీపే. వై షుడ్ వీ రిటైన్ ఫిజికల్ క్యాష్ ఎట్ అవర్ హోమ్? అన్ఫార్చునేట్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారంగా కానీ ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా ఒక వ్యక్తి అంటే కంపెనీ అట్లా వదిలేసి ఒక వ్యక్తి ఇంటిలో ఓవర్ నైట్ ఎంత క్యాష్ పెట్టుకోవచ్చు అనేటువంటి రూల్ లేదు. కానీ ఉండాలి. పీపుల్ షుడ్ థింక్ ఆన్ దిస్. 1,00,000 పెట్టండి, లేకపోతే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఆయనది ఎంతో దానికి ఒక రేషియో ఆఫ్ ఇట్ పెట్టి 1,50,000 అంతకన్నా మించి ఉండొద్దు అనేసి. నా దగ్గర 2-3 వేల కన్నా ఎక్కువ ఉండదు. అది ఉంటే ఉంటుంది, పోతే పోయింది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రిస్క్. 2-3 వేలు ఒకటి ఎవడు చంపడు, వాడు అడగకముందే మనం ఇచ్చేస్తాము. అదొకటి. గోల్డ్ అంటారా, లాకర్లో పెట్టుకోవచ్చు కదా, ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి? మామూలుగా ఇప్పుడు లేడీస్ అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి, మొన్నటి వరకు వినాయక చవితి ఇలాంటివి ఉన్నాయి కదా సార్. అవునా. సో అలా వేసుకొని వచ్చి తీసి పక్కన పెట్టారు. దానికి కూడా సీక్రెట్, దానికి కూడా సొల్యూషన్ ఉందమ్మా. ఒరిజినల్ గోల్డ్ లాకర్లో ఉండాలి. దానికన్నా బాగా కనిపించే రోల్డ్ గోల్డ్, ఫేక్ గోల్డ్ ఒంటి మీద ఉండాలి. పోతే పోయింది, ఉంటే ఉండింది. అంటే తాత్వికంగా మాట్లాడితే ఇది భ్రాంతి. ప్రపంచమే ఒక మాయా భ్రాంతి. ఈ వస్తు ప్రీతి అంటే ఆడవాళ్ళకి సహజంగా గోల్డ్ పట్ల మక్కువ ఉంటుంది. దట్ వీ కెన్ అండర్స్టాండ్. కానీ ఏదైనా కూడా శృతి మించి రాగాన పడొద్దు. ఉంటే డబ్బులు తీసుకుపోవాలి, కానీ ఆ మనిషిని చంపేంత దూరం అనేది ఇంకా కిరాతకం కదా సార్. ఉంది అంటే జరిగింది కదా. జరిగింది అంటే జరుగుతుంది కూడా కదా. అంటే రేర్గా కావచ్చు. జరిగింది కనుక ప్రెసిడెన్సీ క్రియేట్ అయింది కనుక ఇది చూసి చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. వీళ్ళంతా కూడా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు. అవును, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి. లోకల్గా ఉండే వాళ్ళు కూడా ఇటువంటి పనులు చేయరని కాదు, కానీ వాళ్ళు దే విల్ బి ట్రేస్డ్. వాళ్ళకి భయం ఉంటుంది. లోకల్స్ మేము దొరికిపోతాము, లేకపోతే పరువు ప్రతిష్ఠ. బయట నుంచి వచ్చిన వాడికి పరువేమి ప్రతిష్ఠ ఏంది, ఇక్కడ వాడికి పరివారమే లేదు కదా. సో పరువు ప్రతిష్ఠ క్వశ్చన్ అరైజ్ కాదు. సో అల్టిమేట్గా జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి పర్సన్ జార్ఖండ్ నుంచి ఇక్కడ వచ్చి తస్మాత్ జాగ్రత్త అనేసి. అందుకే మనం ఇటువంటి ఇన్సిడెంట్ చూసి వీ నీడ్ టు బి కేర్ఫుల్ అమ్మా. అంతకన్నా చేసేది ఇప్పుడు ఎవరిని నమ్మడానికి లేదు, మన పనులు మనం చేసుకోవడమే బెటర్. ఓవర్ బిలీఫ్ ఉండొద్దమ్మా. కొంతవరకు నమ్మాలి, కానీ చూసి నమ్మాలి. పైగా వాళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు అన్నారు కదా. పెద్దవాళ్ళు ఈ పని మనుషులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సెల్ఫ్ హెల్ప్ అనే ఒక కాన్సెప్ట్, సింపుల్ లివింగ్ అనే కాన్సెప్ట్. అంటే పని మనుషులు పెట్టుకోవద్దని నేను అనట్లా. తెలిసిన వాళ్ళకి పెట్టుకోండి, లేకపోతే మీ అంతలో మీరే పని చేసుకోండి. రిటైర్ అయినారు ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండే, నిదానంగా పని చేసుకోండి. వేర్ ఈజ్ ద హరీ, తొందర ఏం లేదు కదా. అవసరమైనప్పుడు అది కూడా పరిచయం ఉన్న వాళ్ళకు వెల్ ఇంట్రడ్యూస్డ్ పర్సన్ పెట్టుకోవాలి, వెల్ రికగ్నైజ్డ్, వెల్ ఐడెంటిఫైడ్. సో ఇట్స్ ఏ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అవును సార్. సో ఇప్పుడు మన వ్యూవర్స్కి మీరు చెప్పాలనుకుంటున్న బెస్ట్ మెసేజ్ ఏంటి సార్ అసలు ఈ ఘటన ద్వారా? బెస్ట్ మెసేజ్ ఏంటంటే సింపుల్ లివింగ్ ఉండాలమ్మా. ఇంట్లో అనవసరంగా ఎక్కువ వాడికి దోచుకుందామనేటువంటి భావనే రానంతనే ఉండాలి ఇంట్లో. అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్, ఎవరి దగ్గర ఏమి ఉండొద్దు అని అనట్లేదు. ఫర్నిచర్ ఉండాలి, ఫర్నిచర్ ఏం దోచుకుపోడు కదా. ఎక్కువ దోచుకుపోయేదే ఐదర్ క్యాష్ అండ్ ప్రిసియస్ మెటీరియల్. పుస్తకం, మా ఇంట్లో నా దగ్గర పుస్తకాలు ఉంటాయి చాలా. వాడెవరు తీసుకోడు కదా, వాడికి నెత్తి కొట్టుకోవాలి వాడు దాంతో. ఇక్కడ కుక్కర్తో కొట్టింది ఆమె, వాడు పుస్తకాలు తీసుకోడేవాడు. ఫర్నిచర్ తీసుకొని కిందనే పడుకుంటున్నాను.
అంటే అంత సింప్లిస్టిక్, అంటే నా గురించి చెప్పుకోవట్లా నేను, సింప్లిస్టిక్ బిహేవియర్ ఉండాలి. మ్మ్. మన దగ్గర పోవడానికి ఏమి ఉండకూడదు, ఏమన్నా ఉంటే పోతే పోనీ అనుకోవాలి. ఆ లెవెల్లో సింపుల్ లివింగ్ అలవాటు చేసుకోవాలని నేను చెప్పడము. అంటే ఎంతో కొంత సో సింప్లిసిటీ. ఇలా ఉంటే ఎలాంటి ఘటనలు జరగవు, మీరు సేఫ్ అవకాశం లేదు కదా, అవకాశం లేదు కదా. వాడు ఇక్కడ బాగుందంట. వీడి దగ్గర డబ్బులు నేను గమనించే కదా చేసింది. అవును. గోల్డ్ ఉందనేసి అంటే వాళ్ళకి క్లీన్ చేస్తున్నప్పుడు ఊడ్చేటప్పుడు కూడా ఫుల్ యాక్సెస్ ఇవ్వద్దమ్మా. అవును. ఎంబడి మనం ఉండాలి కదా, మ్మ్. లేదా బీరువాలన్నీ లాక్ చేసి పెట్టాలి కదా. అవును. హౌ దీస్ పీపుల్ అలౌడ్ దీస్ ఫెలో టు సీ ద క్యాష్ కంటెంట్, మ్మ్. ఈజ్ ద గోల్డ్ కంటెంట్. సో అన్ని కొన్ని అంటే ఎక్కువ నమ్మి కానీ మ్మ్. లేకపోతే అజాగ్రత్త వల్ల కానీ ఇవి జరిగే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ అండి, నిజంగా Right. మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో చూసారు కదా వ్యూవర్స్, సింపుల్ లివింగ్ అనేది ఉంటే ఎట్లాంటి దారుణాలకి చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉండదు. సో హ్యాపీగా ఉండండి. సింపుల్ లివింగ్, డబ్బు క్యాష్ ఇదంటివన్నీ ఇవన్నీ ఉంటే బ్యాంక్లో పెట్టుకోండి. డబ్బులు మితంగా పెట్టుకుంటేనే బెటర్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని సార్ అయితే చెప్తున్నారు. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్, ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే, కమెంట్ రూపంలో క్వశ్చన్ అడగాలనుకుంటే వెంటనే కింద కమెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ క్వశ్చన్స్ అన్నీ అయితే అడగడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.